పైన శ్రీరామ్ శుభోదయం. టమాటాల సీజన్ ఇంకా అయిపోయింది. మళ్ళీ కొత్త విత్తనాలు తెచ్చుకోవాలి. ఆల్రెడీ ఎండబెట్టాను, అది వేస్తాను. ఇవి చిన్న టమాటాలు, చెర్రీ టమాటాలు ఉంటాం కదా, ఆ రకం కొన్ని. మదనపల్లిని, కాశీ టమాటాలని ఇలా రకాలు కదా. ఇవి ఒక రకం అండి, అడ్డంగా ఉంటాయి ఇలా. ఏవైనా సరే ఇవన్నీ దేశవాళీ. పులుపు అండి, మామూలు పులుపు కాదు. కాకపోతే ఇవి పెద్ద సైజు వస్తున్నాయండి సరిగ్గా. పచ్చడికి చాలా బాగుంటున్నాయి ఈ పులుపు టమాటాలు. ముఖ్యంగా పచ్చళ్ళకి బాగుంటున్నాయండి. పప్పులో అయితే ఇంకా వేరే పులుపు అక్కర్లేదు. గుమ్మడికాయలు చూసారా, ఇప్పుడు కుండీలో పెట్టినాయి. ఒక కాయ ఆల్రెడీ కోసాం మొన్న, మళ్ళీ ఇప్పుడు 3 కాయలు ఉన్నాయి రెడీగా. మళ్ళీ పూత వస్తుంది లైట్గా. కాకపోతే చెట్టుకి బలం అయితే తగ్గింది. మొన్న OWDs వేసాను, మళ్ళీ పుంజుకుంటుందేమో చూడాలి. లేకపోతే దాన్ని మనం ఖాళీ చేసేసుకుని ఇంకొకసారి పాటులో మట్టిని పాడు చేయక్కర్లేదు, రీమిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా ఎరువు వేసేసుకుని మళ్ళీ దాంట్లోనే పాతేసుకోవచ్చు. ఏదైనా చీడవి ఉంటే వేలికి తీసేసుకుంటే సరిపోతుంది. సరే, మళ్ళీ చిగురు పోతూ వస్తున్నాయి. నాలుగు రోజులు ఒకసారి అలా వస్తాయండి. మనం 10 మొక్కలు వేసుకున్నాం, ఖచ్చితంగా కాయలు ఉంటున్నాయి.